మునుగాల సీఐ రామకృష్ణారెడ్డి సతీమణి కవితారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్లాక్మెయిల్ చేసి వందలాది కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమెను అరెస్ట్ చేసినట్లు తెలిసింది. బాధితుల్లో పలువురు పోలీసులు, రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ వాదనలను విచారణ అధికారులు ఖండిస్తున్నారు. బాధితుల్లో కేవలం సాధారణ పౌరులు మాత్రమే ఉన్నారని చెప్పుకొస్తున్నారు. ఇప్పటిదాకా ఆమెపైనే మొత్తం 8 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని తెలిసిందే. నిన్న రాత్రి అరెస్ట్ చేసి సరూర్ నగర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఉంచారు. తెల్లవారుజామున కోర్టులో హాజరుపరచగా ఆమెను రిమాండ్కు పంపించినట్లుగా తెలిసిందే. కవితారెడ్డి బాధితులు ఎవరైనా ఉంటే నేరుగా డీసీపీని కలిసి ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు. 20 ఏళ్లుగా ఎల్బీనగర్ ప్రాంతంలో నివాసం ఉంటూ రకరకాలుగా మోసం చేసినట్లుగా తెలిసిందే. తక్కువ ధరకే బంగారం ఇస్తామని, బ్లాక్ మ్యాజిక్ చేస్తానని, దొంగ నోట్లు చేస్తానంటూ మోసగించినట్లుగా సమాచారం. కవితారెడ్డి బెదిరింపులు తట్టుకోలేక చాలా మంది పోలీసులు మానసిక క్షోభకు గురైనట్లు తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ నారెడ్డి అందిస్తారు. చెప్పండి నారెడ్డి. శ్రీవర్మ మునగాల సిఐ రామకృష్ణారెడ్డి భార్య కవితారెడ్డిని అరెస్ట్ చేయడం జరిగిన రాత్రి అరెస్ట్ చేశారు పోలీసులు. బ్లాక్ మెయిల్ చేసి దాదాపుగా కోట్లాది వసూలు చేశారని చెప్పిన ఆరోపణ శ్రీవర్మ చూడొచ్చు. మొత్తంగా వందలాది మంది దగ్గర వసూలు చేసి దాదాపు కోట్లాది రూపాయల డబ్బులు వసూలు చేశారని చెప్పేసి ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. దాదాపుగా గతంలో చేసిన కొన్ని కేసుల నేపథ్యంలో కూడా దాదాపు 8 ఎఫ్ఐఆర్లు అయినట్టు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. బాధితులు చాలా మంది రాజకీయ నాయకులు, తర్వాత పోలీసులు కూడా ఉన్నారని చెప్పి తెలుస్తా ఉంది. ఒక సిఐ రామకృష్ణ భార్య ఉండి ఈ రకమైన బ్లాక్ మెయిల్ కి పాల్పడటం, తర్వాత దీంట్లో మనం చూస్తే బ్లాక్ మెయిలింగ్ చేస్తా అని చెప్పేసి దొంగ నోట్లు చేయిస్తానంటూ కూడా మోసగించినట్టు కూడా ఇప్పటికే చాలా ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి. కవితారెడ్డి బెదిరింపు తట్టుకోలేక చాలా మంది పోలీసులు, అంటే ఒక పక్కన పోలీసు భార్య ఉండి ఈ రకమైన దందాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఏమంటే ఏమవుతుందో అని చెప్పేసి భయం భ్రాంతులకు గురైపోయి ఎవరు కూడా బయటకు చెప్పుకునే పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. కేసు నమోదైన తర్వాత ఈమె మోసపోయిన వ్యక్తుల్లో చాలా మంది ఇంకా బయటకు రాలేదు. వస్తే కనుక ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పనే కాకుండా ఈమె ఫోటోలు తీసి, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిందని చెప్పిన కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుని విచారిస్తే కనుక ఖచ్చితంగా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తాం. శ్రీవర్మ. థ్యాంక్ యూ నారెడ్డి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.